మన పూర్వకాలం నుంచి కూడా వస్తున్న రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ. అలాగే గర్ల్స్కి అయితే నడుం నొప్పి కానీ నడుం గట్టి పడ్డానికి కానీ ఇది యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని రైస్తో చేసుకోవాలి. రైస్ని బాగా కడిగి పెట్టుకొని పొడిగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు అంటే గరుకుగా పట్టుకోవాలి. చెప్పాలంటే కొంచెం బరకగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెంగా మాత్రమే. ఇప్పుడు ఎంత కన్సిస్టెంటీ అంటే ఇప్పుడు మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, విడిపిస్తే అది పొడిగా అవ్వాలన్నమాట. అలా ఉండాలి పిండి. అలా ఉంటేనే రెసిపీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక మందపాటి గిన్నెని తీసుకొని కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కాటన్ క్లాత్ కూడా తీసుకోండి. దీన్ని గిన్నెకి కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది కవర్ చేసే ముందర మీరు గిన్నెలో వాటర్ పోసుకోవాలి. కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోండి. అలా పోసుకుంటే దాని ఆవిరి మీదనే మనం ఇప్పుడు ఈ రెసిపీని అయితే చేయబోతుంది. ఇలా మొత్తం కూడా గట్టిగా కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి అంతా కూడా ఇప్పుడు దీని మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం పరుచుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి పొడి కూడా యూజ్ చేసుకున్నాను. అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. కొబ్బరి యాడ్ చేసుకొని మొత్తం ఇందాక మనం అరేంజ్ చేసుకున్నాం కదా, దాని మీద మొత్తం పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత అక్కడక్కడ నైఫ్తో ఘాట్లు పెట్టండి. ఈ ఘాట్లు ఎందుకు అంటే మనకి అది మొత్తం గుట్టగా ఉంటుంది కదా, ఈవెన్గా కుక్ అవ్వడం కోసం, ఆవిరి అనేది అన్ని ఈవెన్గా కుక్ అవ్వడం కోసం అయితే ఇలా చేసుకోవాలి. ఇక ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఉడికిన తర్వాత ఖచ్చితంగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అంటే దాని అర్థం ఉడికింది అని. ఇప్పుడు ఇది మొత్తం కూడా ప్లేట్లోకి వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే దీనికి మన స్వీట్కి తగినంత బెల్లము అలాగే నెయ్యి 2 యాడ్ చేసుకొని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మనకి వైట్గా ఉన్న రైస్ పొడి మొత్తం కూడా ఉడికిన తర్వాత ఫైనల్గా బాగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, బెల్లం కరిగిపోతుంది, మొత్తం నీట్గా కనిపిస్తుంది కూడా. అప్పుడు మనకి రెసిపీ కరెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇది ఇంకా డైలీ తినడమేనండి. డైలీ ఒక ముద్దలాగా తిన్నామంటే ముద్ద క్వాంటిటీతో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.